ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి నిందారహితులుగా నిష్కలంకులుగా భక్తిపరులుగా ఉంటారో వారికి ఆయన నూతన సృష్టినిస్తాడు. నూతన ఆకాశమును, నూతన భూమిని, నూతన యెరూషలేము పట్టణాన్ని వారికి ఇస్తాడు. పేతురయ్య గారు చెప్తున్నట్లుగా మనమైతే విశ్వాసంతో ముందుకు సాగుదాం బిడ్డలారా. ఎక్కడ అల్ప విశ్వాసం తెచ్చుకోరు. నా యేసయ్య వస్తాడు. మనం సిద్ధపడాలి. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు చేసుకుందాం. ఒక పల్లవి పాడుతూ ఉండగా మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. అవినీతియే ఉండని రాజ్యము, అవును తండ్రి. ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం. ఇక లంచం మోసం మోహం మోసం లేని రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందులో మనము నివసింతుము. అందులో మనం ఉంటాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందులో మనము నివసించుము. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం. ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం. ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందులో మనము నివసింతుము. అవునయ్యా తండ్రి, అద్భుతమైనటువంటి రాజ్యం, నీవు నివసించే రాజ్యం, నీతి కలిగినటువంటి రాజ్యం, ఆకలి దప్పిక లేనటువంటి రాజ్యం, సూర్య చంద్ర తారలు లేనటువంటి రాజ్యం, నూతన రాజ్యం అయ్యా.